హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ వాడితో మాట్లాడదాం. నమస్కారం. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు షాక్ ఇచ్చారు సార్. వాళ్ళ అబ్బాయి సజ్జల భార్గవ్ని సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గారి నుంచి తీసేసి వేరే వ్యక్తిని నియమించారు. అంటే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వాళ్ళని నియమిస్తూ వస్తున్నారు, పాత వాళ్ళని తీసేసి. కానీ సజ్జల గారికి ఈ స్థాయిలో షాక్ ఇస్తారని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేము. మరి ఏం జరిగింది, మీరేం చెప్తారు సార్? జగన్ వరుసగా రీవ్యాంపింగ్ ఆఫ్ ద పార్టీ, అంటే పార్టీని మళ్ళీ ఒకసారి ప్రక్షాళన అంటారు కదా, అలాంటి ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టాడు. అది అవసరం కూడా. ఎందుకంటే ఒకటి, తాను ఇప్పటి వరకు పార్టీకి ఇంపార్టెన్స్ లేకుండా 5 ఏళ్ళు పరిపాలించాడు. పార్టీ కేడర్ని పక్కన పెట్టాడు. వివిధ స్థాయి నాయకులు ఉంటారు, ద్వితీయ శ్రేణి అట్లా, అంటే సెకండరీ లెవెల్లో ఉండేవాళ్ళు. వీళ్ళందరికీ తగిన ఇంపార్టెన్స్ ఇవ్వలేదనేది జగన్ మీద ప్రధానంగా ఇది. అందుకని జగన్ ప్రధానంగా తన కోటరీలో సీఎంఓలో ఉన్న ధనంజయ రెడ్డి, అట్లాగే అడ్వైజర్గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళిద్దరి మీద డిపెండ్ అయ్యారు. వీళ్ళిద్దరేమో పొలిటీషియన్స్ కాదు. సో పొలిటీషియన్స్ కాకపోవడం వల్ల వీళ్ళిద్దరికి పాలిటిక్స్ అర్థం చేసుకొని రకరకాల పొలిటికల్ న్యూయాన్సెస్ అర్థం చేసుకొని డీల్ చేసింది కాదు. వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ వీళ్ళకి తెలియదు. సో వీళ్ళ మీద డిపెండ్ అయ్యి ఏ సమస్య ఉన్నా ధనంజయ రెడ్డి అన్నకి చెప్పు, లేకపోతే సజ్జల అన్నకి చెప్పు అని జగన్ చెప్పేయడం, వీళ్ళు వచ్చి వీళ్ళకి చెప్తే వీళ్ళు దాన్ని అర్థం చేసుకోవడంలోనే ప్రాబ్లం. జగన్ అర్థం చేసుకోవడం వేరే రకం ఉంటుంది, సజ్జలో ధనంజయ రెడ్డి అర్థం చేసుకునే వ్యవహారం వేరే ఉంటుంది. రెండోది, వీళ్ళు ఫ్రీగా కూడా వీళ్ళతో మాట్లాడలేరు. సో ఇలాగ రకరకాల ఇష్యూల్లో ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఓపెన్గానే చెప్తున్నారు. అందుకని జగన్ ఏం చేయాలి, ఇప్పుడు వీళ్ళని ఖచ్చితంగా మార్చాలి. ధనంజయ రెడ్డిని పక్కన పెట్టాలి, సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టాలి. పైగా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డిని సోషల్ మీడియా ఇన్ఛార్జ్ చేయడం కూడా ఎవరికి నచ్చలేదు. ఎందుకంటే అతనికి అంత ఇది లేదు, సజ్జల కోసమే సజ్జలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు కాబట్టి చేయడం అనేది. అంటే ఎవరికైనా ఒకరు రాజ్యాంగేతర శక్తిగా కనబడడం అనేది ప్రభుత్వానికి మంచిది కాదు. నిజానికి జగన్ చేసిన తప్పుల్లో అది ఖచ్చితంగా పెద్ద తప్పు. ఎందుకంటే ఇతను మినిస్టర్ కాదు, ఇతను ఒక వన్ ఆఫ్ ద 40 మంది అడ్వైజర్లో ఇతను ఒక అడ్వైజర్ సజ్జల. ఆయనకి ఒక పాత్రికేయుడిగా మంచి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ఆయన లాయల్గా ఉండొచ్చు జగన్కి, కానీ అంతవరకే ఉండాలి. కానీ కంప్లీట్ అందరి మంత్రిత్వ శాఖల్లో ఆయన ఇన్వాల్వ్ చేసి ఆయన్ని సకల శాఖ మంత్రి స్థాయిలో పనిచేయనిచ్చడం, ఆయన ద్వారానే తను మాట్లాడడం, తను మాట్లాడాలనుకున్నది తను మీడియాతో మాట్లాడాలి తప్ప తనకి మౌత్ పీస్ లాగా ఇతను ఉపయోగించుకున్నాడు సజ్జల్ని. సో అది ఇప్పుడు నేను వెళ్ళి ఒకరితో ఒక డీల్ చేయడం వేరు, నా తరపున ఇంకొకరిని పంపించడం వేరు. సో నేను వెళితే ఒక పర్సోనా ఎఫెక్ట్ ఉంటుంది, దాని రిఫ్లెక్షన్స్ ఉంటాయి. వేరే వాళ్ళు వెళ్ళినప్పుడు అది ఉండదు ఎప్పుడైనా కూడా. అంటే సబ్ టెక్స్ట్ అంటాం అన్నమాట మామూలుగా. సో ఒక మాటకి సబ్ టెక్స్ట్ అనేది ఇంపార్టెంట్ లాగే మనిషి వెళ్ళినప్పుడు అతని ప్రజెన్స్ కూడా ఇంపార్టెంట్. అట్లాంటి తప్పులు జగన్ చాలా చేశాడు. మీడియాతో అసలు ఎప్పుడు ఇంటరాక్ట్ కాకపోవడం, ఏం చెప్పాలనుకున్న సజ్జల ద్వారా చెప్పించడం. సజ్జల అతను జగన్ అంటే జనంలో నుంచి వచ్చిన వ్యక్తి, తను మాట్లాడే పద్ధతి, తను దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ మాటలో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ జగన్కు ఉండే వ్యవహారం వేరు, సజ్జలకు ఉండే వ్యవహారం. సజ్జల ఏదంటే పొలిటీషియన్ కాబట్టి ఇప్పుడు అతను తగిన పర్సన్స్ని పెట్టడం, రాజకీయాలతో సంబంధం ఉండేవాళ్ళని పెట్టడం. ఇప్పుడు భార్గవ్ రెడ్డి కూడా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అంటే అర్థం ఏంటి, సోషల్ మీడియాకి సంబంధించిన నాలెడ్జి, టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ప్రజల జీవితాలకు సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి, పాలిటిక్స్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. ఇవన్నీ ఆ కుర్రాడికి రావడానికి టైం పడుతుంది. అతనేమి జనంలో పనిచేయలేదు. సో అలాంటి వాడిని తీసుకొచ్చి పెట్టడం కూడా వ్యతిరేకత వచ్చేసింది. అంటే చాలా విషయాల్ని చెక్ చేసుకోకుండా ఫాల్స్ని ఇంతగా ప్రమోట్ చేయడం, దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్ రావడం, ఇవన్నీ చాలా విషయాల్లో దొరికిపోవడం, ఇది జరిగింది. అందుకని వ్యతిరేకత వచ్చింది. మామూలుగా అయితే నాగార్జున యాదవ్ని పెడదామని అనుకున్నారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పెడదాం అనుకున్నారు. కానీ కారుమూరి నాగేశ్వరరావు వాళ్ళ కొడుకు, ఆయన అక్కడ వెస్ట్ గోదావరిలో వైసీపీ నాయకుడు, వాళ్ళ అబ్బాయి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ని దీనికి ఇన్ఛార్జికి పెడుతున్నాడు. ఆ అబ్బాయి ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాడు, పొలిటికల్గా అండర్స్టాండింగ్ ఉంది, బీసీ కులం నుంచి వచ్చాడు. కాబట్టి అతను కరెక్ట్ క్యాండిడేట్ అని జగన్ ఇప్పుడు అతను పెడుతున్నట్టు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా వెరీ వెరీ ఇంపార్టెంట్ జగన్కి. ఎందుకంటే తెలుగుదేశం కూటమి బలం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా స్ట్రాంగ్ తెలుగుదేశంకి ముందు నుంచి కూడా. ఒక ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, టీవీ5 కావచ్చు,
మహా కావచ్చు, ఇలాగా రకరకాల ఛానల్స్, ఇంకా ఈనాడు, జ్యోతి, ఇలాగా న్యూస్ పేపర్స్, దిశ అని మధ్య కొత్తగా వచ్చింది. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం వైపు నుంచి చాలా స్ట్రాంగ్గా పనిచేస్తారు. జగన్కి ఆ యాంగిల్లో తక్కువ. ఒక సాక్షి మాత్రం ఉంది, అదేమీ ఎఫెక్టివ్గా ఉన్న పత్రిక కాదు. ఇక మన TV9 కావచ్చు, NTV, వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా జగన్ వైపు మాట్లాడే బ్యాచ్ కాదు. సో అందుకని జగన్కి సోషల్ మీడియానే బలము బలహీనత కూడా అని చెప్పచ్చు గతంలో. ఇప్పుడు దాన్ని సోషల్ మీడియాని చాలా స్ట్రాంగ్గా చేసుకోవాలి. రెండవది, సోషల్ మీడియాలో ఎవరు యాక్టివ్గా ఉన్నా కేసులు పెట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ చంద్రబాబు అండ్ వాళ్ళ మీడియా ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగే విధంగా, అంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని దెబ్బతీసే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారంట. అంటే చంద్రబాబుని విమర్శించినా, పవన్ కళ్యాణ్ విమర్శించినా, ఆంధ్ర బ్రాండ్ని విమర్శించినట్టుగా. ఇంతకుముందు ఇక్కడ కేసీఆర్ కూడా అదే అనేవాడు, కేసీఆర్ని విమర్శిస్తే తెలంగాణను విమర్శించినట్టు. అట్లా ఇప్పుడు చంద్రబాబు పాలసీలని, చంద్రబాబు హామీలు ఎందుకు అమలు చేయలేదని మాట్లాడితే ఆంధ్ర బ్రాండ్ని కించపరుస్తున్నట్టుగా కేసులు పెట్టండి అని చెప్తున్నాడు చంద్రబాబు. సో ఇది ఇప్పుడు మొదలయ్యే అవకాశం ఉంది. చంద్రబాబును విమర్శించినా, పాలసీలను విమర్శించినా, చంద్రబాబు హామీలు అమలు చేయలేదని విమర్శించినా వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం ఉంది. గతంలో జగన్ కూడా అదే పని చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ కేసుల్ని తట్టుకోవాలి, పొలిటికల్గా రేపొద్దున జైలుకి వెళ్ళాల్సి వస్తే రెడీ కావాలి. ఇలాంటి వాళ్ళే సోషల్ మీడియాలో ఉండాలి. ఇలాంటి వాళ్ళతో పాటు వాళ్ళకి ఇతర క్వాలిటీస్ కూడా ఉండాలి. రెండవది, ఒకసారి ఎవరైనా జైలుకి వెళ్తే ఇమీడియట్గా రీప్లేస్ చేయడానికి ఆల్టర్నేటివ్ టీం కూడా పెట్టుకుంటూ రావాలి ఎక్కడికక్కడ. అంటే సెకండరీ స్థాయి టీం కూడా బలంగానే ఉండాలి. ఒక ఫస్ట్ లేయరు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వాళ్ళు రావడానికి టైం పడితే సెకండ్ లేయరు ఇమీడియట్గా తీసుకోవాలి. రెండోది, అగ్రెసివ్గా వెళ్ళాలి. మూడవది ఏంటంటే ఏదంటే అది చేసేయకూడదు. జనంలో దీని రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది, ఇదంతా కొంత ఎక్స్పీరియన్స్, స్టడీ, రీసెర్చ్ ఇవన్నీ ఉండే టీము ఉండాలి. అది ఇప్పుడు జగన్ ఆ పనిలోకి దిగినట్టుగా తెలుస్తుంది. కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అని పెట్టారు. సో ఇది ఇంపార్టెంటే. నిజానికి జగన్ చేస్తున్న దాని పట్ల వైసీపీలో కొంత పాజిటివ్ ఇదే ఉంది. అంటే ఇది ఇలాంటి జగనే మాకు కావాలి, ఇలాగ పార్టీని కేడర్ని పట్టించుకునే జగన్ కావాలని. సో ఈరోజు కూడా జగన్ మన నంద్యాల విజిట్కి వెళ్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఒక అతన్ని చంపేశారు కదా. సో ఇలాగా అంటే ఒక రకంగా నేను మొన్న కూడా చెప్పాను, చంద్రబాబు జగన్కి ఆయుధాలను అప్పగిస్తున్నాడు. వాళ్ళ కేడర్ని వీళ్ళ కేడర్ చంపడం వల్ల, దానివల్ల అనివార్యంగా కేడర్ జగన్ వైపు వస్తారు. ఎవరైనా జగన్ పార్టీలో జగన్కు దూరం అయ్యేవాళ్ళు, జగన్ పట్ల అసంతృప్తి ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు జగన్ వైపే ర్యాలీ అవుతారు. జగన్ కూడా దాన్ని ఉపయోగించుకొని స్ట్రాంగ్గా జనంలోకి వెళ్తాడు. ఎప్పుడైనా కూడా అధికార పక్షం వల్లే ప్రతిపక్షానికి ఆయుధాలు ఇస్తుంటారు. జగన్ కూడా గతంలో అలాగే ఇచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అలాగే అనేక ఆయుధాలని ఇస్తూ ఉంది. దాన్ని ఎలా ఉపయోగించుకుంటారనేది ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అయింది. సో ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి రోల్ని తగ్గించేయడం, సజ్జల భార్గవ్ రెడ్డి లాంటి వాళ్ళని, అంటే ఇది ఫ్యామిలీ ప్యాక్ లాగా వాళ్ళని అన్నిట్లో పెట్టడం అనేది కూడా జగన్కి ఇబ్బందికరమైంది. అట్లాగే వేరే వేరే ప్రాంతాల్లో కొంతమందిని ఇప్పుడు వైజాగ్లో వెళ్ళి ఎస్వి సుబ్బారెడ్డి డామినేట్ చేయడం, చెవిరెడ్డి అనేక చోట్ల పోయి డామినేట్ చేయడం, ఇలాంటివి కూడా ఇబ్బందికరంగా పరిణమించాయి. అంటే ఇప్పుడు లోకల్గా ఒక నాయకుడు ఎప్పటి నుంచో ప్రజల్లో వచ్చి పైన వచ్చినప్పుడు అదేమీ లేని ఒక నాయకుడిని ఆ నాయకుడి మీద పెడితే, ఆ నాయకుడు పోయి అక్కడ కంట్రోల్ చేస్తే, ఆ నాయకుడు ఒకవేళ తట్టుకున్నా కూడా కేడరు వాళ్ళ ఫాలోవర్స్ తట్టుకోరు. వాడెవడో వాడికి ఏం సంబంధం అన్నా వాడొచ్చి నిన్ను కంట్రోల్ చేయడం ఏంటి అని అనుకుంటారు. సో ఇటువంటి అంశాలన్నింటినీ జగన్ ఇప్పుడు పట్టించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రివ్యూ మీటింగ్లు వేసుకుంటున్నారు, ఎక్కడికెక్కడ ఓటమి కారణాలని వింటున్నాడు జగన్, ఇటు కేడర్తో మాట్లాడుతున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడ మనం మిస్టేక్స్ చేశాము, మన వైపు నుంచి ఏం తప్పులు జరిగాయి, దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి. అంటే ఏదైనా అల్టిమేట్గా పొలిటికల్ పార్టీ అనేది కేడర్ బేస్డ్ పార్టీ ఇంపార్టెంట్, కేడర్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్. అట్లాగే డిఫరెంట్ లేయర్స్ లీడర్షిప్ని సేఫ్ గార్డ్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. నిరంతరం ఈ ప్రక్రియ ఉంది, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారు, వాళ్ళు దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, కొన్ని చోట్ల ఫైనాన్షియల్గా దెబ్బతీస్తున్నారు, కొన్ని చోట్ల ప్రలోభాలకు గురి చేస్తున్నారు. దీన్నంతా వీటన్నిటి నుంచి జగన్ తన కేడర్ని పార్టీని సేఫ్ గార్డ్ చేసుకోవాలి. ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళ ప్లేస్లోకి ఇమీడియట్గా రీఫిల్ అవుతూ ఉండాలి.
ఓకే సో ఇది దీని మీద ఫోకస్ చేసినట్టుగా కనబడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.